not అప్పుడు మోహాజీతులుగా అవుతాము. to be conqueror of attachment. మోహాన్నంతటిని జయిస్తూ Who you మన are, యొక్క and what స్మృతి, you మనమెవరు, మనమేంటి, మనమేమి పాత్రను పోషిస్తున్నామో that అన్నిటినీ natural చెక్ చేసుకుంటూ awareness ఉండాలి. this ఎప్పుడు morning we సహజమైన listened to స్మృతి ఉండాలి. when మార్నింగ్ Baba అందరము spoke మురళి about విన్నాం కదా బాబా మాట్లాడినప్పుడు. awareness ఎప్పుడు before స్మృతి, doing action. ఏ పనైనా చెయ్యక ముందు మనకు And స్మృతి that ఉండాలి. not only make you number అది one in that నెంబర్ rosary, వన్ గా మిమ్మల్ని చెయ్యటమే కాకుండా also రోజరీలో in కూడా reverse. వస్తారు. అది కరెక్ట్ యాక్షన్. Sometimes అంటే చేశాక బాధపడటం కాదు, చెయ్యక ముందే మనం చెయ్యబోయే పని గురించి so ఆలోచించి I think that we చెయ్యాలి. this whole month ఈ నెల మొత్తం మనం practice on ఇది ఈ దీని what గురించి we have ప్రాక్టీస్ to be చేస్తూ ఉందాం. constantly keep ఎప్పుడు మనం awareness. ఈ యొక్క స్మృతిని Therefore, కాన్స్టెంట్ routine నిరంతరము awareness ఎలా is ఉంచుకోవాలి essential. అన్నది మనము ప్రాక్టీస్ That means చేద్దాం. if I do not have awareness, then నాకు somewhere ఈ స్మృతి some లేకపోతే sanskar ఎక్కడో ఒక చోట hit ఏదో ఒక my సంస్కారం well-being నాలో amongst వచ్చేస్తూ my ఉంటుంది. soul or past experiences, ఆత్మల మధ్య somewhere కానీ గత rituals జన్మల సంస్కారాల మధ్యలో hit my కానీ వస్తూ paradigm. ఉంటుంది. So it was very beautifully when I ఇది చాలా heard అద్భుతమైనది. many times నేను this ఎన్నోసార్లు morning when విన్నప్పుడు, I ఈరోజు talked మురళి about ఈరోజు మురళి విన్నప్పుడు చాలా నచ్చింది నాకు. is నెంబర్ remembering వన్ ఆత్మలుగా ఉన్న వాళ్ళు have ఎప్పుడు awareness స్మృతిలో before ఉండాలి. doing action. ఏ పనైనా So చెయ్యక that ముందు means మనం there are so many స్మృతిలోకి different వచ్చి types of చెయ్యాలి. awareness. చాలా Then రకాల we స్మృతులు have ఉన్నాయి. to implement మన జీవితంలో what we ఎప్పుడైతే do. మనం ఏదైనా That's where the చెయ్యాలి practical అనుకుంటామో అది practically మనం what ప్రాక్టికల్గా needs అర్థం to be done చేసుకోవాలి. ఏమి and what చెయ్యాలి, needs to ముందేమి be చెయ్యాలి అని అన్నిటినీ చెక్ చేసుకోవాలి. దాని ద్వారా acted చాలా before చాలా అద్భుతమైన happening. అనుభవాలు వస్తూ So ఉంటాయి. either I act in awareness or నేను else ఈ స్మృతిలో యాక్ట్ చేస్తున్నానా, లేకపోతే ఆ, ఈ స్- ఈ స్మృతిలో ఉన్నానా, లేకపోతే quality of ఆ life కాన్షియస్నెస్ లో experiences ఉన్నానా అని చెక్ చేసుకోవాలి. ఎందుకు to అంటే అదే కదా మన యొక్క is influenced by awareness సంస్కారం. or నా is it యొక్క the sanskar that we సంస్ have it నా యొక్క స్మృతి ద్వారా నేను పని and it stays with చేస్తున్నానా, us లేదా నా and సంస్కారం ద్వారా many పని times చేస్తున్నానా అని ఎప్పుడు చెక్ souls చేసుకుంటూ are ఉండాలి. in their చాలా సార్లు ఆత్మలు sanskar based వాళ్ళు habits సంస్కారాల rather than నుండి as I said any kind of habit ఏ but రకమైన we అలవాటు also నుండైనా act based on awareness not sanskar. ఏ రకమైన So సంస్కారాల నుండైనా ఆత్మలు because పనిచేస్తూ when we ఉంటారు. have కానీ బాబా అంటారు, మీరు that సంస్కారాల moment ద్వారా of పని చేయొద్దు, మీరు స్మృతి ద్వారా పని చేయండి. ఇది that చాలా మంచిది. మీరు ఇలాగా ఈ నెల మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఈరోజు చాలా అద్భుతమైన విషయం ఏమిట, మనం ఎంత లోపల ఎంత నిండుగా ఎంత ఆత్మిక ప్రేమతో ఉంటాము అన్నది మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. చాలా మంది చ- చ- చాలా మంది దాదీలను చూసి ఉంటారు. ఈ సమయంలో దాది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం దాది ఈ గదిలో దాది ఈ మే నెలలో ఈ సమయంలో ఇక్కడ ఉంటారు. ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చున్నానో అదే ప్లేస్ లో దాది కూర్చుంటున్నారు. దాది ఈ- ఇక్కడ చాలా ఎనర్జీ చాలా ఉన్నతంగా ఉంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రెండు రెండు వారాలు ఒకసారి వేరు వేరు రిట్రీట్స్ ఉన్నాయి. అప్పుడు దాది ఇక్కడ వచ్చారు. కొన్ని రోజులు కర్మ కొన్ని రోజులు ఆత్మలు కర్మయోగా చేస్తూ తర్వాత వాళ్ళకి వాళ్ళ తర్వాత బ్రేక్ కావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు ఏ బాధ ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అందరూ వంట చేస్తున్నారు, టోలీ చేస్తున్నారు, కర్మయోగం చేస్తున్నారు. ఎన్ని చేస్తున్నా ఎక్కడ ఎవరి మనసు ఎవరి ముఖంలో కూడా అలసట అనేది లేదు.
చాలా వైబ్రేషన్స్. ఆమె అంత ఎక్కువ వైబ్రేషన్స్ వదిలేసి వెళ్ళారు. సర్వీసు చాలా పెరిగింది. యజ్ఞ యజ్ఞకి ఇలాంటి ఆత్మిక శక్తి కావాలి. ఇలాంటి ఉన్నతమైన ఆత్మలో వాళ్ళ యొక్క శక్తిని ఈ విధంగా మన అందరికీ కూడా ఇస్తూ ఉంటారు. కర్మయోగం అందరికీ అవసరం. మనకి మనం తీసుకోవాలి, అందరికీ కూడా ఇవ్వాలి. ఇదే యజ్ఞ కోసం సర్వీస్. యజ్ఞ కోసం మనం చేసే సేవ ఏమిటంటే మనం తీసుకోవాలి, అందరికీ ఇవ్వాలి. అందరూ కూడా ఉమంగ ఉత్సాహాలతో ధైర్యంగా నిరంతరము ముందుకు వెళుతూ ఉండాలి. ఇది ఇప్పుడు అవసరం. ఆత్మలందరూ యజ్ఞ కోసం ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయాలి. ఈ ప్లేసు చాలా శక్తివంతంగా ఉంది. చాలా ప్రేమ ఒక్కటే కాదు, ఈ ప్రదేశంలో అంటే పీస్ విలేజ్ గురించి చెప్తున్నారు. ప్రేమ ఒక్కటే కాదు, చాలా అలసట లేకుండా కూడా ఉంది. ఎంత ఎక్కువ నాకు ఈయన యొక్క ప్రాముఖ్యత తెలిసిందో, ఎంత ఇది సత్యమైన సేవ అంటే ఏమిటో తెలిసిందో, దాని ప్రకారం మనం ఉన్నతంగా ముందుకు వెళతాం. ఈ రోజు అంతా కూడా నేను ఉన్న ఆత్మిక ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాను. ఆలోచిస్తూ ఉన్నాను. మన దృష్టి, మన వృత్తి, మన యొక్క గౌరవం అంతా కూడా చాలా ఉన్నతంగా అవుతుంది, పెరుగుతుంది. ఈ మొత్తం వైబ్రేషన్స్ అన్నీ కూడా చాలా ఆత్మిక ప్రేమగా అవుతాయి. నాకు తెలుసు, గురువారం బాబా చెప్పారు, ముఖ్యమైన సేవ ఏమిటంటే ముందు మీ స్థితిని స్ట్రాంగ్ గా ఉంచుకోండి, మంచి ఎనర్జీని ఉంచుకోండి. దాని ద్వారా అట్మాస్ఫియర్ కి కూడా వైబ్రేషన్ ఇవ్వండి, పూర్తి సంతోషము, ప్రేమ అన్నీ ఇవ్వండి, ఉమంగ ఉత్సాహాలు ఇవ్వండి. ఇది చాలా లాంగ్ జర్నీ. ఈ జర్నీలో ఒకళ్ళకొకళ్ళు కేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆత్మిక ప్రేమని ఇవ్వాలి. మీరందరూ హోంవర్క్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీరు కూడా ఇది అనుభవం చేస్తూ ఉండుంటారని అనుకుంటున్నాను. ఈరోజు ఉదయం మురళి చాలా పవర్ఫుల్ గా ఉంది. స్మృతి బాబా ఏమో కావాలంటున్నారు మనంటే స్మృతి స్వరూపులుగా ఉండాలి. ఆలోచనల తయారవ్వక ముందే, మాట రాకముందే, మనం కర్మలోకి రాకముందే మనం ఏం చెయ్యాలో అది చూసి ఆత్మిక స్వరూపంలో చెయ్యటం నెంబర్ 1 క్వాలిటీ, ఆత్మల యొక్క లక్ష్యం. ఇది నెంబర్ 1 రెస్పెక్ట్. అలాగ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా ప్రేమ, గౌరవం లభిస్తుంది. అందరికీ కూడా చాలా ప్రేమ లభిస్తుంది. ఈ ప్రేమ మరియు బిలాంగింగ్, ప్రేమ మరియు మన అన్న భావన అందరికీ కూడా కలుగుతుంది. ఈ విధంగా నడుచుకున్న వాళ్ళకి ఇవి బాబా డైరెక్షన్. సేవ, సర్వీస్ కూడా, సేవ కూడా అక్కడ నుండే ఉన్నతంగా పెరుగుతూ ఉంటుంది. ఏది జరిగినా, ప్రతి సీన్ డ్రామాలో ఏమి జరిగినా, ఎలాంటి సీన్ ఉన్నా మనసు, బుద్ధి రెండు కూడా రెస్పాండ్ అవ్వాలి. మన అప్పుడేమవుతుంది, మనసులో ఏది జరిగినా వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి. మనం ఆత్మిక ప్రేమ వస్తుంది. నిన్న ఏం జరిగిందో మనం ఆలోచించొద్దు. ఎప్పుడు సాక్షి స్థితిలో ఉండండి, అబ్జర్వర్ గా ఉండండి. మీలోని ఉన్నతమైన లోపల యొక్క అంతర్య శక్తి ఎప్పుడు కూడా పెంచుకుంటూ ఉండాలి. అది పెద్ద విషయమే కానివ్వండి, చిన్న విషయం కానివ్వండి, మీరు ఎఫెక్ట్ అవ్వద్దు. చిన్న బొద్దంకిని చూసి భయపడొద్దు, అలా అని సింహాన్ని చూసి భయపడొద్దు. ఎప్పుడు కూడా లోపల ఉన్నతమైన శక్తితో ఉండాలి. అది మీ క్వాలిటీ ఉండాలి.
లేకంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. తప్పు ఆలోచనలు చేస్తూ ఉంటారు. తప్పు చాయిస్‌ల్లోకి వెళుతూ ఉంటారు. సో, ఎప్పుడు కూడా మీ యొక్క లోపల శక్తిని పెంచుకుంటూ ఉండండి. For మరి me, I feel what మరి నాకు Dadi Janki నాకు used to do. First, దాది జానకి ఏం చేసేవాళ్ళో అది so గుర్తొస్తూ like ఉంది. some మొట్టమొదట some soul that this happened, then this ఒక్కొక్క happened. ఆత్మలో దాది దగ్గరకు పోయి ఇదయింది, అదయింది అని చెప్తూ ఉంటే మా దాది వింటూ ఉండేది. It's not really ఇట్స్ a big ఓకే deal. అనేది. ఇదేం పెద్ద విషయం కాదు First of అనేది. all, come out of these మొట్టమొదట feelings which you are ఈ suffering యొక్క భావనల నుండి మీరు బయటికి రండి అని and try చెప్పేవాళ్ళు. to find a solution. తరువాత దాని There నుండి is సొల్యూషన్ ని వెతుకుదాము అనేవాళ్ళు. It's like ప్రతిదానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది I అనేవాళ్ళు think దాదే. many of you are aware. చాలా So మందికి many తెలిసే very ఉంటుంది. big situations happen. చాలా పెద్ద Or పెద్ద somebody పరిస్థితులు who జరిగితే ఉండుంటే ఒక్కొక్కసారి చిన్న చిన్నవి జరిగితే కూడా వాటితో మనసులో పెట్టుకొని కూర్చొని ఉంటూ ఉంటాం. don't దాది allow your అనేవాళ్ళు feelings to be affected. ఎప్పుడు కూడా మీ భావనని, మీ ఫీలింగ్స్ ని మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఏది మనం ఆ ఫీలింగ్స్ లో ఉండి మనం ఏది డిసైడ్ చేసినా అది తప్పే జరుగుతుంది. మనం ఇక్కడ ఉంది మనం సెటిల్ చేసుకునేందుకు I think Sister Rita is sitting here, and if she మనం remembers చేసుకునేది what she went రీటా through కోసమే. for call of time. ఇక్కడ రీటా కూర్చొని ఉన్నారు. కాల్ ఆఫ్ టైం కోసం బ్రెజిల్ వెళ్ళాము మేము. Big problem. And then చాలా ఇంటలెక్చువల్ తెలియగల వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. సింపుల్ గా ఆలోచించరు, ఆత్మికంగా ఆలోచించరు. చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. I always tell myself, just be innocent, just be pure. అందుకే నా గురించి నేను చెప్పుకుంటూ ఉంటా, అమాయకంగా ఉండు, ప్యూర్ గా ఉండు, సింపుల్ గా ఉండు, గొప్పగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఏమన్నా పరిస్థితి ఉందనుకోండి, ఆ పరిస్థితి పెద్దదిగా చూడొచ్చు, చిన్నదిగా చూడవచ్చు. ఏది జరిగినా కానీ బ్రేక్ఫాస్ట్ కి చాలా మందిని పిలిచారు. దాది పాస్ అవుతూ ఉన్నారు. దాది వచ్చి మాతో పాటు ఏదో సిచ్యువేషన్ దాది చెప్పారు. దాది వచ్చి ఏలెత్తి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇట్టని ఉండకూడదు, వీళ్ళు ఇలా అని ఉండకూడదు, ఇది అలా ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ ఉన్నారు. అప్పుడు దాది చెప్పారు, అది అన్నారు, ముందు మీ అందరూ ఈ ఫీలింగ్స్ నుండి బయటికి రండి, తర్వాత అర్థం చేసుకోండి అన్నారు. ఎప్పుడు మర్చిపోను నేను ఆ విషయాన్ని. మరి ఎంత తొందరగా మన ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. తెలియకుండా మనం మన బుద్ధిని బ్లైండ్ గా చేసుకుంటాం. మన బుద్ధి నేత్రం మనల్ని కప్పేస్తూ ఉంటుంది. మన సంస్కారాలు, మన స్వభావం అన్ని కూడా మన బుద్ధి తీసేసుకుంటుంది. ఎప్పుడు కూడా సాక్షి స్థితిలోకి రండి. ఏదైనా జరిగినా సాక్షిగా రండి. అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఎవరి కంట్రోల్లో ఏది లేదు. ఇదంతా డ్రామా ప్రకారం జరుగుతుంది. నేను ముందు డిటాచ్డ్ కావాలి. నా బుద్ధి ఎలా వర్క్ చేస్తుందో దానితో నేను లవ్వింగ్ గా డిటాచ్డ్ గా ఉన్నా. ఏం లేదు, అంతా లవ్వింగ్ గా వైబ్రేషన్ గా ఉన్నాను. చాలా సేవ జరుగుతూ ఉంటుంది. నేను సాక్షిగా ఉండకపోయినా, ప్రేమపూర్వకంగా ఉండకపోయినా, ఎక్కువ మాట్లాడినా మంచిది కాదు, అసలు మాట్లాడకుండా ఉన్నా మంచిది కాదు. డిటాచ్మెంట్ అంటే ఎలా చేయాలి అని అంటే, ఈరోజు బాబా ఉదయం మురళిలో చెప్పారు, లోపల బాధగా ఉండేసి సైలెన్స్ లో ఉంటారు కొంతమంది అన్నారు. లోపల వాళ్ళకి దుఃఖాన్ని కలిగించుకుంటూ సైలెన్స్ లో ఉంటారు. అది మంచిది కాదు. అది వాళ్ళకి మంచిది కాదు, పరివారానికి మంచిది కాదు. కుటుంబంలో ఒక్క మనిషి ఆ విధంగా ఉన్నా, అలా అలిగి ఉన్నా
ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ఆ సంస్కారం అలా ఉన్నప్పుడు వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది చుట్టుపక్కల వాతావరణం అంతా? అందుకే డిటాచ్డ్‌గా ఉండండి. డిటాచ్డ్‌గా ఉండండి. ప్రేమగా ఉండండి. ఇది మీరు ప్రాక్టీస్ చేయవలసింది. డిటాచ్డ్‌గా ఉండాలి. మీరు చూడాలి. ఎంత ఎక్కువ మీరు చూస్తున్నా మనం ఎప్పుడు కూడా స్వయం పట్ల స్వ పవిత్ర భావన ఉండాలి. ఆత్మలో సంస్కారాలు ఉన్నాయి కదా! మరి ఆత్మకి ఏదో సహాయం అవసరమేమో. మా ఆత్మకి మనసా సేవ ద్వారానే సహాయం చేస్తాం కదా! ఆ ఆత్మకి కూడా తెలీదు వాళ్ళకి ఆ శక్తి అవసరము అని. వాళ్ళకి రిపీటెడ్‌గా మళ్ళీ, మళ్ళీ సేమ్ పొరపాటు చేస్తూ ఉన్నారు అనంటే, అదే రకమైన సైలెన్స్ కోపంతో సైలెన్స్‌లోకి వెళ్లారు అంటే, ఆ ఆత్మకి శక్తి అవసరము. మనము మనసా సేవ ద్వారా ఆ ఆత్మల యొక్క సంస్కారాన్ని మారుస్తూ, వాళ్ళ యొక్క స్మృతిని మార్చగలిగేలాగా ఉండాలి. చాలా సార్లు వాళ్ళకేది మంచిదో, ఏది చెడ్డదో తెలీదు కోపంలో ఉన్నప్పుడు. ఏదన్నా సంస్కారం ఏదైనా మన మీద వచ్చినప్పుడు, మనకి సంస్కారం మనల్ని రూల్ చేసేస్తుంది. నువ్విలా ఉండాలి, నువ్విలా చెయ్యాలి అని రూల్ చేస్తుంది. ఎప్పుడు కూడా సంస్కారాల నుండి కూడా సాక్షిగా అవ్వండి. డ్రామాని అంగీకరించండి. అవేకనింగ్ అంటే ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ కొత్త అసైన్‌మెంట్‌తో నాకు న్యూస్ వచ్చినప్పుడు కూడా నేను 2 రోజులు సైలెంట్‌లో ఉన్నాను. ఏది జరుగుతుందా? ఎలాగా? ప్రాక్టికల్ ఏమిటి? ఏ విధంగా జరుగుతుంది? అని ఆలోచించి క్రమంగా నేను బాబా గైడ్ చేస్తారు. డ్రామా దాన్ని తెరుచుకుంటుంది. అంతా చూద్దాము అని చెప్పేసి వే తర్వాత అన్నీ క్వైట్‌గా అన్నీ క్లియర్‌గా అవుతుంది. ఏది జరుగుతుందో క్లియర్‌గా ఎప్పుడయ్యానో అప్పుడు నేను దాని ప్రకారం చేద్దాం. నేను దాని ద్వారా ఎఫెక్ట్ అవ్వలేదు. ఒక్కొక్కసారి బాబా ఈరోజు చెప్తూ ఉన్నారు. సీనియర్స్ పట్ల కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సీనియర్‌ల పట్ల కూడా అని చెప్పి అది వాళ్ళ విధంగా వాళ్ళకుంటుంది. బాబా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కదా! దాని గురించి. కొంతమంది చాలా తొందరగా కష్టంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకలాంటి సంస్కారం ఉంటుంది. నేను నంబర్ 1 రోజరీలో ఉండొద్దు అని అంటే కూడా వెంటనే అలజడిలోకి వచ్చేస్తారు. ఇది నా కోసం కాదు గదా! నేను చేయాల్సింది. ఎప్పుడు బాబా పైన, యజ్ఞం పైన గౌరవం ఉండాలి. బాబా ఏది చెప్తే అది చెయ్యటానికి నేను రెడీగా ఉండాలి. నేను 60 సంవత్సరాలుగా నేను ఏదైతే చేస్తూ వచ్చానో అది నా కోరిక ఎప్పుడూ లేదు. ఎప్పుడూ కూడా నేను కర్టెన్ ఎనక ఉండటమే ఇష్టపడతాను. నేను చేస్తూ ఉంటాను. కర్టెన్ ఎనకే ఉంటాను. డ్రామా సీన్‌ల ప్రకారం ఏది జరగాలో అది జరుగుతూ వచ్చింది. నా పాత్ర ఏ విధంగా జరగాలనుంటే ఆ విధంగా చెయ్యటానికి నేను రెడీగా ఉంటాను తప్ప ఏది నా కోరిక ప్రకారం చెయ్యను. ఇది చాలా ముఖ్యమైన విషయం స్మృతి స్వరూపులుగా ఉండటం. సంస్కారాలు మన సంస్కారాలు మనల్ని రూల్ చేయకూడదు. మన దేవతా సంస్కారాలని మనం మళ్ళీ నిద్రలేపుకోవాలి. ఏదైనా పరిస్థితి వచ్చి దాని గురించి మనం ఆలోచిస్తూ ఎప్పుడు ఆ పరిస్థితి మనల్ని తీసేసుకుంటుందనుకోండి, అది ఎప్పుడు అది మన సంస్కారంగా అయిపోతుంది. దాని నుండి రావటానికి టైం పడుతుంది. దీని గురించి కొంచెం ఆలోచించండి. దీనిని ప్రాక్టీస్ చేయండి రేపు. డిటాచ్డ్‌గా లేకుండా డిటాచ్డ్‌గా అంటే సాక్షిగా ఉండటము అంటే నేను మాట్లాడకుండా ఉండటం కాదు. నేను దాని ద్వారా ఎఫెక్ట్ అవ్వలేదు అన్నది ఇంపార్టెంట్. లవ్వింగ్‌గా కూడా ఉండాలి.
నేను ఇయన్నీ కూడా కనెక్టెడ్‌గా ఉన్నాను. నేను ఈ 2 రోజులు హోంవర్క్ చూసాను. ఆత్మిక ప్రేమ and same మరియు you do with your హ్మ్, body. డిటాచ్డ్‌గా ఉండటం. Sometimes you just become a soul ఒక్కొక్కసారి శరీరాన్ని కూడా చూడొద్దు. and kind జస్ట్ of change that ఆత్మగా energy అవ్వండి. of ఆ feeling యొక్క I with your body శక్తిని మార్చుకోండి. and then be loving with your body. శరీరంతో ప్రేమపూర్వకంగా అవ్వండి. It could be with the soul, it could be with the body, it could be శరీరంతో vice అవ్వచ్చు, down. ఆత్మతో అవ్వచ్చు, లేదా I know there are సూక్ష్మమైన people who are, విషయాలతో అవ్వచ్చు. in a place where it's not pleasant. ఒక్కొక్కసారి ఏ ప్లేస్‌లోనైనా ప్లెజెంట్‌గా లేదనుకోండి, Soul అప్పుడు feels నేను love, జస్ట్ peace, and ఆత్మిక శృతిలోకి వెళ్ళిపోతాను. so జస్ట్ that I can stay అప్పుడు loving. ఆ That's ప్రేమపూర్వకంగా why అవుతాను. we have to pass it on. అంతేకాకుండా But if నా we చుట్టూ try ఉన్న to do it వాతావరణంతో నేను continuously, ప్రభావితం అవ్వను. and if we do it whole day, మన whole రోజు every మొత్తం day, ఈ రకమైన ప్రాక్టీస్ చేయటం, ప్రతిరోజు that చేయటం ద్వారా uh, detached means not affected. డిటాచ్డ్‌గా I అవ్వటం, will not ఎఫెక్ట్ affect. అవ్వకుండా ఉండటం. But as much I go beyond ఎంత that, ఎక్కువ నేను then it becomes అతీతంగా వెళితే awareness. అంత ఎక్కువ అది స్వరూపంగా అవుతుంది, So this ప్రేమపూర్వకంగా one month, అవుతుంది. just ఈ repeat నెల again మొత్తం same జస్ట్ pattern, same way of ఒకే acting. విధంగా ఆలోచిస్తూ నెలని వేస్ట్ Baba చేసుకోవద్దు. has given us బాబా good మనకి ancestor చాలా souls మంచి this month also. ఈ నెల మొత్తం After పూర్వజ learning ఆత్మల deeply గురించి from one చెప్పారు. another. పూర్వల ఆత్మల గురించి So it's ప్రాక్టీస్ not చేయమని ఇచ్చారు. ఇది listening మంచి only అవకాశం. or seeing మురళి చదువుకోవటమో లేకపోతే మురళి just వినటమో with a కాదు. high jump. ఒక హై జంప్ Jump తీసుకొని what they ముందుకు need. See, Baba is జంప్ always చేయటం. happy if I say, if I become. బాబా Baba ఎప్పుడూ wants to become. సంతోషంగా ఉంటారు. నేను బాబాకి ఏది కావాలో And this is చేస్తే true saying. అది Yes, Baba. I remember I never was interested in numbers, but I always saw Baba had, like through his drishti, child, you have to be like that. And I said, okay, of course. That's my love for you, regard for you. And నాకెప్పుడు కూడా నేను ఇది ఉండాలి, అది ఉండాలి అన్నది ఏదీ లేదు. కానీ బాబా దృష్టి ద్వారా ఎప్పుడు నాకు ఉన్నతమైన దృష్టి ఇచ్చేవాళ్ళు. దృష్టి ద్వారానే నాకు నేను ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు. అది బాబా ఏది చెప్తే అది నేను చెయ్యటము, నా ప్రేమని నీ మీద నా ప్రేమ చూపించటము అంటే నువ్వు చెప్పింది చెయ్యటము అన్నట్లు నేను కూడా ఎప్పుడు బాబా చెప్పినది చెయ్యటానికే ఉన్నాను. కానీ ఏది నా కోరిక ప్రకారం నేను ఎప్పుడు ఆలోచించను, చెయ్యను. బాబాని గౌరవించండి. బాబా చెప్పినట్లుగా ఉందాము, ప్రేమపూర్వకంగా ఉందాము, సాక్షి స్థితిలో ఉందాము. ముఖ్యమైన విషయం ఏమిటంటే స్మృతి స్వరూపులుగా ఉందాం ఈ సంగమ యుగంలో. ఈ పాత ప్రపంచంలో ఆలోచించినట్లు మళ్ళీ నేను ఆలోచించొద్దు. నేను ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాను. ఇది కల్ప చివరిలో ఉన్నాము. And then our stage is always ascending, not up and down. నా స్థితి ఎప్పుడు కూడా ముందుకు వెళుతూనే ఉండాలి, పైకి కిందకి వెళ్ళవద్దు. Taking full benefit of presence of our ancestor souls. So that is why it said love means respect. And respect means to do or follow what they want us to do. Respect is not only గౌరవము అంటే ఈ లోపల బయటికి హాజీ అని చెప్పేసి సరే అని చెప్పి లోపల చేయటం ఇష్టం లేకుండా ఉండటం కాదు. You really understand what it means. Otherwise we understand but we don't understand. And then you don't see it. It changes into awareness. ఎప్పుడు కూడా ఇది స్మృతిలో ఉండాలి. ఇది చాలా సింపుల్, చాలా క్వైట్ గా ఉంటుంది. మనం ఆ విధంగా చెయ్యాలి. ఓం శాంతి.
Om Shanti. Thank you, Didi. So now Om. we will invite our dear sister Judy and would like to listen Dadi's points from your notebook. Welcome. ఓం శాంతి దీది ఇప్పుడు సిస్టర్ జూడీని ఆహ్వానించాము దాది మాటలు Listen to you నోటు for many ద్వారా hours explaining these things. It's so good. ఎస్ I love the మార్నింగ్ నీ మాటలు రోజంతా గాని వినటానికి రెడీ నేను నువ్వు పీస్ విలేజ్ and I also love శక్తి this పైకి వెళ్ళింది అంది reminder that either we're acting from habit or we're acting from awareness, having a clean heart, having a peaceful mind and intellect, having bhavana, being clean ఇప్పుడు and వరకు మనం విన్నదంతా క్లీన్ గా ఉండాలి కంప్లీట్ having లోపల respect and regard and శుద్ధంగా ఉండాలి ఏనిని కూడా బరువుగా చేసుకోవద్దు ఎప్పుడు స్మృతి స్వరూపులుగా ఉండాలి So it's such a gift to be able to see, to have seen what it is we're trying to create inside. That question about action, she would respond విషయం చెప్పరు with inner awareness లోపల ఏ రకమైన స్మృతితో ఏ రకంగా మనం చెయ్యాలో అది చెప్తారు బాబా ఎలాగైతే ఎలా చేస్తే బాబా మనకి ప్రేమనిస్తారు అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు The regional coordinators meeting, February 23rd, 2010. ఫిబ్రవరి 23 2000 Someone asked a question of Dadi. దాదిని ఒక క్వశ్చన్ అడిగారు Let's say that someone has a very abusive way of behaving. ఎవరికైనా Time when we ఎవరి say this behavior has to transform. Or ఎవరు అడిగారంట ప్రశ్న ఎవరైనా ఇబ్బంది పెట్టేలాంటి పర్సనాలిటీ ఉంటే వాళ్ళని వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అని ప్రశ్న అడిగారంట దానికి దాది సమాధానం ఏం చెప్పారంటే I have all the yuktis. నా దగ్గర అన్ని యుక్తులు ఉన్నాయి నేను అందుకే ఇప్పటి వరకు జీవించి ఉన్నాను నా ముఖాన్ని చూపిస్తూ ఉన్నాను బాబా నా ముఖాన్ని బాబా నా ముఖాన్ని చూసి నాకు ప్రేమని ఇవ్వాలి ఎవ్వరి ముఖాన్ని కూడా నా ముఖం ద్వారా ఎవ్వరి ముఖం కనిపించొద్దు ఎవ్వరి సంస్కారాలు నా ముఖం ద్వారా కనిపించొద్దు చాలా మంది మనుషుల్లో వేరే వాళ్ళ ముఖాలు తిరుగుతూ ఉంటాయి వేరే వాళ్ళ అందరు చాలా మనసుల్లో బాబా చెప్తారు బాబా ముఖాన్ని మాత్రమే చూపించమని చెప్తారు మన యొక్క వైబ్రేషన్స్ వేల వేల మైళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటాయి బాబా చెప్తారు నువ్వు మాకు సహాయం చేసే పిల్లలు ఇది ఈ విధంగా నా బాబా said to me, make people heirs. Who will do it?
You have to become this. మీరు ఈ విధంగా అవ్వాలి. And receive వాళ్ళు ఈ inside శక్తిని their నింపుకుంటారు hearts, లోపల. receive వాళ్ళ యొక్క strength. హృదయాలు శక్తిని నింపుకుంటారు. I have proof నాకు ప్రూఫ్ ఉంది. Baba can do through us. బాబా నా ద్వారా ఏదైతే చేస్తారో అది ఎవ్వరు చెయ్యలేరు. నాకు రుజువు ఉంది. అది Intoxication. ఎప్పుడు మనకు ఆ నష ఉండాలి. So let's see a video clip. ఇప్పుడు వీడియో క్లిప్ చూద్దాం. इसमें कितने चरित्र बाबा के देखे So there are many different historical stories, చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి చరిత్రలో. हमारा साथी బాబా మన తోడు. Baba is our companion. भी नहीं है ఆయన మన తోడు మాత్రమే. Not that he is, खुद जैसे साथी बन करके but he is लेकर, he's also at అంతేకాకుండా బాబా మన తోడే కాకుండా సాక్షి కూడా. वैसे हमको भी साथी बन की అదే విధంగా दृष्टि మనం కూడా అదే విధంగా సాక్షిగా అవ్వాలి. Baba has given us డ్రామా యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని డిటాచ్డ్ గా ఉండాలి, సాక్షిగా ఉండాలి, have that vision of ఎప్పుడు సాక్షి స్థితిలో ఉండాలి. जैसे कहते हैं भाई कोई ऐसी बात जैसे पानी पर लकीर है There are many things that we give the example. It's like a line. అందుకే చాలా ఉదాహరణలు ఇస్తూ ఉంటాం. ఉదాహరణకి నీటి మీద గీత గీస్తే ఎలా ఉంటుంది? ऐसे It doesn't affect anyone. हमारे आगे भी कोई बात అదే आई, విధంగా We also మనం ఎన్నో విషయాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. situations come in front of us, but it becomes as if like అవన్నీ కూడా నీళ్ల మీద గీసినట్లే ఉంటాయి. योग से line. अडोल అచల్ అడోల్ స్థితిలో ఉండాలి యోగంలో. यहाँ इस You are able to maintain అచల్ అడోల్ స్థితిలో ఉండాలి యోగంలో. stage is good. మరి మన స్థితి మన స్థితిలో మనం ఏదన్నా బాధలో ఉన్నాము అని అంటే యోగంలో ఉండం. అందుకే యోగంలో ఎప్పుడు కూడా ఏ విషయాలని లోపలికి తీసుకోవద్దు. యోగం లేకపోతే My experience is యోగం లేకపోతే మనం ఉన్నతంగా అవ్వలేము. my ఎప్పుడైతే నా స్థితి అన్షేకబుల్ గా స్టేబుల్ గా ఉంటుందో నేను అప్పుడే బాబాని స్మృతి చేస్తాను. अगर बुद्धि इधर उधर जाती है, మరి బుద్ధి ఇటు అటు వెళితే इधर गई उधर गई थोड़ी भी गई if it goes, కొంచెం నా బుద్ధి ఇటు అటు వెళ్ళినా then the intellect బుద్ధిలో బాబాని స్మృతి చేసుకోలేను. feel, and I think this is my experience. I love that little laugh she developed towards the end of her life. It was so sweet. So, our homework. చాలా రేపు హోంవర్క్ అండి. అమృత వేళ నుండి రోజు మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే గతం నుండి నేను ఏది గుర్తుపెట్టుకోవద్దు, ఏది గతంలోది గుర్తుంచుకోవద్దు. నా దృష్టి సాక్షిగా మరియు ప్రేమగా ఉండాలి. Is to be detached and loving. So I remember గతం nothing గతః from my past and nothing ఏది from my గుర్తుపెట్టుకోవద్దు, ఎవరి గురించి గుర్తుపెట్టుకోవద్దు. నా దృష్టి సాక్షిగా మరియు ప్రియంగా ఉండాలి. loving. So now మరి ఇప్పుడు let's hold one awareness, one point of awareness. All of us as Avyakti Parivar family, let's hold this one point of awareness ఒక్క అవేర్నెస్, of a detached observer. నేను witnessing Baba's company.
సాక్షి స్థితిలో ఉండే స్వరూపాన్ని అన్న పాయింట్లో స్థితి అవుదాము. దీనితో మెడిటేషన్ చేద్దాం. సాక్షి స్థితిలో ఉండే స్వరూపాన్ని. ओम ఓం शांति ఓం శాంతి. ओम शांति ఓం శాంతి. देह के बन से దేహాభిమానాన్ని देह है ये भी बन नहीं I am beyond the consciousness of the body. I don't have దేహాభిమానం నుండి అతీతంగా बाबा దేహం యొక్క ఆలోచన లేకుండా और साखियों करके బాబాకి బాబాకి बाबा के తోడులో ఉంటూ साथ करते and as a detached observer, I experience Baba's company. బాబా సాక్షి స్థితిలో ఉండి బాబా తోడుని అనుభవం बाबा చేస్తున్నాను. हमें दृष्टि दे रहा है Baba is బాబా giving నాకు me దృష్టిని ఇస్తున్నారు. हम दृष्टि से దృష్టి ద్వారా I चढ़ती कला का क्या उड़ती कला का अनुभव कर रहे हैं am ఎగిరే experiencing కళ మరియు not just an ascending stage, పైకి ఎక్కే విధమే కాదు, is that right? ఏ ఎగిరే కళని అనుభవం చేస్తున్నాను. బాబా దృష్టి ద్వారా ఏ ముందుకు వెళ్ళే స్థితే కాదు, ఎగిరిపోయే స్థితిని అనుభవం చేస్తున్నాను. तो नहीं है There's no effort in this. దీనిలో సాధనేమీ లేదు. बाबा याद दिलाता है Baba is reminding me బాబా నన్ను నాకు గుర్తు చేస్తున్నారు. संगम युग సంగమ యుగంలో it's a conference age. Baba is in front of me. బాబా నా ఎదురుగా ఉన్నారు.
Om Shanti. Thank you. One time there was there's new people came to Madhuban, and it was interesting because you all know that our Dadi Janki ji also loved to dance, right? So there was a dance happening, and suddenly traffic control started. So everyone sat down and started meditating. And as soon ఒకసారి as మధుబనంలో traffic control finished, everyone started doing dance again. So it was so ఒకసారి interesting that how నాది Brahma మధుబనంలో చాలా కొత్త వాళ్ళు వచ్చారు. stood వచ్చినప్పుడు అందరూ మధుబనంలో డాన్స్ చేయటం అంటే ఇష్టం కదా, దాదికి కూడా డాన్స్ ఇష్టం కదా. సో అదే విధంగా ట్రాఫిక్ డాన్స్ వేస్తున్నప్పుడు మధ్యలో డాన్స్ ట్రాఫిక్ కంట్రోల్ వచ్చింది. అందరూ కూడా స్టాప్ చేసేసి డాన్స్ చేయటం, ట్రాఫిక్ కంట్రోల్ మెడిటేషన్ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ డాన్స్ చేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు మనం కూడా అదే చేద్దాం. of the godly gathering, right? మనం కూడా ఇప్పుడు అదే చేద్దాం. Every day hearing from Dadi Janki ji, she must be very happy seeing all of us dancing. She must be joining us also, right? So everyone ready? Ready? I'm sure, right? Okay, so would like to invite Sister Moira and she will guide us. Let's see who is going to guide us today, from which country. Sister Moira, we can't hear you. Can you hear me there, Bhumi? Yes, now Yes? it's okay. Okay, Om Shanti, Avyakti Parivar, Om Shanti, Mohini Didi. And thanks, Bhumi, for reminding us of Daddy's dancing spirit. I remember her clapping her beautiful Chelti Chelti song, made us all so happy. So she must be the one also getting us on our feet now to enjoy the rhythm of Costa Rica. So tonight we have a very special folk dance from Costa Rica. It is called tambito. Tambito is a word that means the house of workers on a farm. And this is very, very popular. Costa Rica is very known for this dance. So we have Sister Nela, who will guide the dance from Costa Rica, and also Sisters Marianne and Claudia and others, members of the Costa Rican family, who will join us. So may we all stand up, as Bhumi was saying, and let's enjoy this rhythm from Costa Rica. Om Shanti. Everyone stand up. Moira, you have the music? Bhumi has the music. Bhumi has the music. Coming. Yeah, it's coming.